పార్టీ పెట్టి చంద్రబాబుకి నష్టం జరుగుతోంది అనుకున్నప్పుడు దానికోసం ఈయనే చంద్రబాబుని ద్వేషిస్తాడు. అదేదో ప్రభాస్ సినిమాలో గనక తన విలన్ని సృష్టించుకున్నట్టు. అట్లాగే చంద్రబాబుకి డైరెక్ట్ గా నష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఈయనే వెళ్ళిపోయి సపోర్ట్ చేస్తారు. అట్లాగా భారతదేశ చరిత్రలో ఒక వ్యక్తిని అధికారంలోకి రావడానికి ఇంకొక వ్యక్తిని ఆ అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం పార్టీ పెట్టి నడుపుతున్నటువంటి రికార్డు ఒక పవన్ కళ్యాణ్ అవుతుంది. సుజనా చౌదరికి ఒక బీభత్సమైన థ్రెట్ స్టార్ట్ అయిపోయింది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే విజయవాడ వెస్ట్ కి సంబంధించి ఇక ఆయన డబ్బు పనిచేయాలి అంతే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సింబాలిక్ గా అక్కడ తక్కువ ఆదరణ ఉంటది. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆయన చూడరేమో ఫస్ట్ పాయింట్. అభ్యర్థిగానే చూస్తారు. అదే అనేది ఇప్పుడు బొద్ద వెంకన్నలో నాగుల మీరాలకు అంత సీన్ ఉంటే వాళ్లే గెలిచేవాళ్ళు. ఏనాడు గెలవలేదు తెలుగుదేశం అక్కడ. అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా సుజనా చౌదరికి. అదే అసలు వాళ్ళే గెలవనప్పుడు వాళ్ళ సపోర్ట్ ఈయన గెలిచేది. వాళ్ళు కూడా ఆ సీట్ అడిగారు కదా. ఆ సీట్ నేను అనేది అసలు ముందు వాళ్ళు గెలవగలిగిన వాళ్ళు ఈయనకి సపోర్ట్ చేస్తే ఒక ఎత్తు. వాళ్ళకే గెలిచే సీన్ లేనప్పుడు ఈయనకి సపోర్ట్ ఇచ్చేది ఏంటి? 83లో ఒక్కసారి గెలిచింది అక్కడ. అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జయ సూర్యన ఉంది సంథింగ్ ఏంటి బీజేపీ తెలుగుదేశం 83